మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 24న అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది, అతీంద్రియ శక్తులతో కూడుకుని వస్తున్న అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజు మీకు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. ఇల్లు బంగారము కొంటూనే ఉంటారు. సాధారణంగా మన అందరి ఇళ్లలో మందార చెట్టు ఉంటుంది. మందార చెట్టు దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేస్తే మీకు నచ్చినవి కొనుక్కుంటారు. ధన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ అతిపెద్ద అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటి రోజున వచ్చింది. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అమావాస్య రోజు మీరు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు. మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. అంత అద్భుతమైనటువంటి పరిహారం ఈ మందార చెట్టు పరిహారం. అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో బంగారము, భూములు, పొలాలు, స్థలాలు, ఇల్లు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే బ్రతకటమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో పైగా అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నాం, అలాంటిది ఇల్లు, వాకిళ్ళు, బంగారము, భూములు ఎలా కొనుక్కోగలుగుతాం అని మధ్యతరగతి వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుడి అనుగ్రహం ఉంటే మన జీవితంలో అలాంటివి కొనటం పెద్ద కష్టమేమీ కాదు. మనకు కావాల్సిందల్లా ఆ భగవంతుని అనుగ్రహం. చాలామంది ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి అప్పులన్నీ కూడా తీరిపోయి ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి కూడా ఎదుగుతారు. కొంతమంది ఆడవాళ్లను చూస్తే అందరికీ బంగారం అంటే ఇష్టం ఉంటుంది. కానీ కొంతమందికి బంగారం అంటే ఇంకాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. అంటే ఇంకా బంగారం వేసుకోవాలి, ఇంకా చేయించుకోవాలి అనుకుంటూ ఉంటారు. అసలు లేని వాళ్ళు కనీసం కొంతైనా ఉంటే బాగుండును అని అనుకుంటూ ఉంటారు. బంగారం ఉన్నా కొంతమందికి అది తాకట్టులోనికి వెళ్ళిపోతుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోలేక వదిలేస్తూ ఉంటారు. కొంతమంది ఎంతో ముచ్చటగా చేయించుకుంటూ ఉంటారు. కానీ అనుకుని ఖర్చులు వచ్చి పడి మళ్ళీ వాటిని అమ్మేసుకోవటం, తాకట్టు పెట్టుకోవటం, మళ్ళీ ఆ డబ్బు తెచ్చుకొని వాడుకోవటం, విడిపించుకోలేక మళ్ళీ వాటిని అమ్ముకోవటం వంటివి చేస్తూ ఉంటారు. ఇంతకీ ఈ అమావాస్య రోజున మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం ప్రకృతి దేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ మందార పుష్పం లక్ష్మీదేవి, దుర్గాదేవి మరియు హనుమంతుడికి ఎంతో ఇష్టమైనది. హనుమంతుడికి ఈ పుష్పాన్ని సమర్పిస్తే సంపద, సుఖ, సమృద్ధి కలుగుతాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎర్రటి మందార పూలతో పూజిస్తే ధన సంపాదన పెరుగుతుంది. మంగళదోష నివారణ కోసం మంగళదోషం ఉన్నవారు ఈ మందార మొక్కను ఇంట్లో నాటి ప్రతిరోజు ఒక మందార పుష్పాన్ని శ్రీరాముణ్ణి ధ్యానిస్తూ హనుమంతుడికి సమర్పించాలి. కనీసం 3 నెలల పాటు ఇలా సమర్పిస్తే మంగళదోషం పూర్తిగా తొలగిపోతుంది. మందార చెట్టుకు ప్రతి కాలంలోనూ పూలు పూస్తూ ఉంటాయి. మందార చెట్టును అందరూ ఇంటికి ముందు లేదా పెరట్లో పెంచుకుంటూ ఉంటారు. ఆ మందార చెట్టుకు ఎన్ని పూలు పూస్తే అంత సంపద కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. అంటే మన పెరట్లో ఉండే మందార చెట్టుకు ఎంత ఎక్కువగా పుష్పాలు పూస్తే అంత సంపద వస్తుందని నమ్ముతూ ఉంటారు. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. 4 కాలాల్లో పువ్వులు పూసే చెట్టు ఈ మందార చెట్టు. ఇంట్లో ఉంటే ఎప్పటికీ ధనం ఇంట్లో నిలుస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎరుపు రంగు పూల చెట్టును ఇంట్లో పెంచుకోవటం ఎంతో శుభకరం. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ చెట్టును చూస్తూ వెళ్ళండి, అంతా శుభమే జరుగుతుంది. చెట్టంతా కూడా నిండుగా పువ్వులు పూసి ఉన్న చెట్టును చూసి బయటికి వెళ్తే మనసంతా కూడా ఎంతో సంతోషంగా నిండిపోతుంది. ఇక మానసిక దోషాలు కూడా ఆ మందార చెట్టు పోగొడుతుంది. మీరు చెట్టు నిండా పూలు ఉన్న ఆ చెట్టును చూసి బయటికి వెళ్తే మీ పనులలో విజయం కలుగుతుంది. మందార చెట్టును మీ ఇంట్లో ఉంచుకోవటం వల్ల అతి తొందరలో లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా మందార చెట్టు ఎన్నో ఉపయోగాలను కలిగి ఉంటుంది. ఎటువంటి మందార చెట్టుని ఎవరైతే ఇంటి దగ్గర పెంచుతారో వారి ఇంట్లోకి భూత, ప్రేత, పిశాచాలు రావు. నెగిటివ్ ఎనర్జీ రాదు, దుష్ట శక్తులు రావు. ఎవరి ఇంటి దగ్గర అయితే మందార మొక్క ఉంటుందో ఆ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించలేవు. నరదృష్టి, నరఘోష, చెడు ప్రయోగాలు లాంటివి ఏమీ కూడా ఇంటికి తగలవు. ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే. మందార చెట్టును ఇంటికి ఎదురుగా కుడివైపున పెంచటం వలన ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ధనం విపరీతంగా వస్తుంది. ధన సంపాదన పెరిగే ఛాన్స్ ఉంటుంది. మందార చెట్టును పెంచే వారి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉండవు. మానసిక ఒత్తిడి కూడా ఉండదు.
ఎంతో విశిష్టత ఉన్న మందార చెట్టు దగ్గర ఎవరైతే అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తారో వారికి సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. కొంతమందికి సొంత ఇల్లు ఉన్న బంగారానికి లోటు ఉంటుంది, ఇంకా ఇతర ఆస్తులు ఏమీ ఉండవు. అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేయండి. అమావాస్య రోజు చక్కగా స్నానం చేసి మీ ఇంటిలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. మందార చెట్టు దగ్గరికి వెళ్లే ముందు ఒక రాగి చెంబులో కొన్ని నీళ్లు 2 చుక్కల పాలు వేయండి. ఆ చెంబులోని నీటిని మందార చెట్టు మొదట్లో పోయండి. ఆ తర్వాత చెట్టు కింద ఒక రూపాయి కాయిన్ను పాతిపెట్టాలి. కొంచెం లోతుగా గొయ్యి తీయండి. ఆ తీసిన గోతిలో ఈ రూపాయి కాయిన్ను పెట్టాలి. రూపాయి కాయిన్ అందులో పెట్టి ముందు ఆ కాయిన్ను మీ చేతిలో పట్టుకొని మీకు ఏం కావాలో చెప్పుకోండి. అమ్మ, మేము బంగారం కొనుక్కోలేకపోతున్నాము, ఉన్న బంగారం తాకట్టులో ఉంది, అది విడిపించుకోవాలి, అంత డబ్బును మాకు ప్రసాదించు తల్లి అని. కానీ అమ్మ, మేము పలానా చోట భూమి లేదా ఫ్లాటు చూసాము, అది మేము కొనుక్కోవాలి, కొనుక్కునేలాగా అనుగ్రహించు తల్లి అని చెప్పి ఆ కాయిన్ను అందులో పెట్టి పాతిపెట్టి మట్టి కప్పేయండి. తర్వాత ఆ ప్లేస్లో కొంచెం పసుపు కుంకుమ వేయండి. చెట్టుకు నమస్కరించుకోండి. ఇది అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే మీరు మొదట చేయవలసిన పరిహారం. ఈ పరిహారం సొంత ఇల్లు ఉండి వారి పెరట్లో మందార చెట్టు ఉంటేనే చేయాలి. అంటే అద్దె ఇంట్లో వారు చేస్తే ఆ ఫలితం ఆ ఇంటి ఓనర్కి వెళ్తుంది. పక్కింటి వారి ఇంటి దగ్గర చేసిన ఆ ఫలితం మీకు రాదు. మీ సొంత ఇంటిలో మీ సొంత పెరట్లో ఉన్న మందార చెట్టు మొక్క ఉంటేనే చేయండి. ఈ పరిహారం చేస్తే బంగారము ఆస్తుల రెట్టింపు అవుతాయి. ఇక మాకు సొంత ఇల్లు, బంగారం లేదు, ఆస్తులు లేవు అనుకునేవారు మందార చెట్టు ఆకుతో అమావాస్య రోజు ఒక పరిహారం చేయాలి. ఇది ఎవరైనా చేయవచ్చు. ఇది చేస్తే ఇల్లు, ఆస్తి, బంగారము, కార్లు ఏవైనా కొనే స్థాయికి వెళ్తారు. మరి ఆ పరిహారం ఏమిటో కూడా ఒక్కసారి చూద్దాం. రాబోయే అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మందార ఆకు తెచ్చుకొని ఆ మందార ఆకుతో ఈ పరిహారం చేయండి. ప్రతి ఒక్క మనిషి కూడా తమకు సొంత ఇల్లు ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇల్లు అంటే కొంతమంది ధనవంతులు ఆల్రెడీ కట్టేసి ఉన్న ఇల్లును కొనుక్కుంటారు. కొంతమందికి రూపాయి పోగు చేసుకొని ఇల్లులు కొంటారు. ఇంకొంతమంది భూములు కొనుక్కుంటారు. కొంతమందికి భూములు కొనాలని ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఇల్లు కొనుక్కోవాలని ఇష్టం ఉంటుంది. అలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో దానిని ఈ పరిహారం ద్వారా కొనుగోలు చేయగలుగుతారు. అంటే కొనుగోలు చేసే స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. ఖచ్చితంగా భూములు కానీ ఇల్లు కానీ కొనుక్కోగలుగుతారు. మనం ఈ పరిహారం చేయటం వల్ల ఆ భగవంతుడు మనకు ఏదో ఒక రూపంలో బలాన్ని ఇచ్చి, ఏదో ఒక రూపంలో ధనాన్ని మనకు ఇచ్చి మనం కొనుగోలు చేసేలాగా చేస్తాడని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఆచరించండి. ముందుగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారానికి మందార ఆకులు మాత్రమే తీసుకోవాలి. మందార ఆకులు ఒకవేళ మీకు దొరక్కపోతే ఈ పరిహారం చేయకండి. ఈ పరిహారం ఇంట్లో చేసేది కాదు, గుడిలో చేసే పరిహారము. మీకు దగ్గరలో ఉండే గుడిలోకి వెళ్ళి చేసుకోవాలి. ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది చాలామంది చేశారు, చాలామంది కూడా చేస్తూ ఉన్నారు. ఈ పరిహారం చక్కటి శుభ ఫలితాలను ఇచ్చే పరిహారంగా పరిగణింపబడుతుంది. కావున మనం ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారం చేసుకోవాలి. ఈ అమావాస్య చాలా గొప్పది. చాలామంది ఇలాంటి రోజు కోసం వేచి చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుంది అని భావిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన రోజు, అద్భుతమైన పర్వదినంగా మనం చెప్పుకోవచ్చు. మందార ఆకులో చాలా శక్తి అనేది దాగి ఉంటుంది. మందార ఆకులో మనకు తెలియని ఒక మ్యాజిక్ అనేది ఉంటుంది. మందార ఆకులు మన కోరికలను తీరుస్తాయి. చాలా పరిహారాలకు మనం మందార ఆకులను ఉపయోగిస్తాం. వారికి మందార ఆకులను కొన్ని సందర్భాల్లో మనం సమర్పిస్తాం. కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని పరిహారాల పరంగా కూడా మందార ఆకులను అమ్మవారి ముందు పెడుతూ ఉంటాం. అలాంటి మందార ఆకులతో ఇలాంటి పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపే చేయాలి. ఆ తర్వాత పరిహారం చేసినా పెద్దగా ఫలితం రాదు. ఖచ్చితంగా మాకు భూబలం కలగాలి, భూమిని మేము కొనుగోలు చేయాలి. ఎంతో కొంత, అది చిన్నదైనా పర్వాలేదు, మా స్తోమతకు తగ్గట్టు మేము భూమి కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి ఒక మందార ఆకు కావాలి. ఆ తర్వాత ఆవాలు ఉంటాయి కదా, పసుపు రంగు ఆవాలు, ఆ ఆవాలు కావాలి. పసుపు రంగులో ఉండే ఆవాలు ఎక్కడైనా లభిస్తాయి. మన ఇంటి దగ్గర ఉండే షాపులలో
కొట్ల దగ్గర ఎక్కడైనా సరే ఆ ఆవాలు అనేవి లభిస్తాయి. వీటిని తీసుకోండి. మరి మాకు పసుపు ఆవాలు దొరకవు అనుకునేవారు మాత్రం మామూలు ఆవాలతో ఈ పరిహారం చేసుకోండి. మందార ఆకు చాలా పవర్ఫుల్ ఆకు. ప్రకృతి నుంచి ఈ ఆకు వస్తుంది. మందార చెట్టు ప్రకృతికి సంబంధించిన చెట్టు. అందరి ఇళ్లలో మందార చెట్టు అనేది ఉంటుంది. మందార చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మందార పూలతో మనం పూజ చేసుకుంటూ ఉంటాము. ఈ పూలకు కూడా అతీత శక్తి ఉంటుంది. అలానే కాకుండా మందార చెట్టు కొంచెం దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు చక్కగా మీకు అందుబాటులో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద మందార ఆకును కోసి తెచ్చుకోండి. మందార చెట్టు ఆకు పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. అందుకే మీరు ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఒక మందార ఆకును తెచ్చుకోండి. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో, ఎక్కడైతే మందార చెట్టు నిగనగలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు ఉంటారు. ఆ ఇంటిపై దైవ అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి మందార చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత మందార చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఒక ఆకును తెచ్చుకోండి. పెద్ద సైజులో ఉండే ఆకే తెచ్చుకోవాలి, చిన్నది కాదు, పెద్దది తెచ్చుకోండి. ఒక మందార ఆకుతో పాటుగా 1 స్పూన్ ఆవాలు కూడా ఈ పరిహారానికి కావాలి. ఆవాలు మనకు మంచి చేయడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి చెడును తీసివేయడానికి ఎంతలాగా ఉపయోగపడతాయో మంచి చేయడానికి కూడా అంతే చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు పసుపు ఆవాలను తీసుకోండి. 1 టీ స్పూన్ కావాలి. ఇంకా పెద్దగా మనకు ఆవాలు కావాల్సిన అవసరం లేదు. 1 టీ స్పూన్ ఆవాలు ఉంటే చాలు. ఇక మన సుడి తిరిగిపోయినట్టే. ఈ అమావాస్య రోజు చక్కగా శుచిగా తలస్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టుకొని మందార ఆకును ఆవాలను తీసుకొని ఎక్కడైనా గుడి ప్రాంగణంలోనికి వెళ్ళండి. ప్రతి ఊర్లో నార్మల్గా ఆంజనేయ స్వామి ఆలయం కానీ, వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కానీ, అమ్మవారి ఆలయం కానీ, శివాలయాలు కానీ ఇలా ఏదో ఒక ఆలయాలు ఉంటూ ఉంటాయి కదా. అలా మీ ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి. ఒకవేళ మీకు దగ్గరలో ఏ గుడి లేకుండా గుడులన్నీ దూరంగా ఉంటే మీ ఇంట్లో మీ పూజా గదిలో కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ గుడిలో చేస్తే అధికంగా ఫలితం వస్తుంది. గుడిలో అంటే గుడి లోపల కాదు, గుడి ప్రాంగణం బయట చేసుకోవాలి. కాబట్టి మీరు గుడి ప్రాంగణంలో ఇలా ఈ పని చేయండి. మీరు ఏం చేయాలంటే ముందు మందార ఆకు తీసుకోండి. తీసుకునేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని ఆకును మనం స్వీకరించుకోవాలి. అలా స్వీకరించుకున్న తర్వాత ఆకును గుడి బయట పెట్టేసి 1 స్పూన్ ఆవాలు ఆ ఆకు మీద పోసేయాలి. పోసేసిన తర్వాత చిటికెడు పసుపు కుంకుమ వేసి సంకల్పం చెప్పుకోండి. మాకు భూలాభం కలగాలి, మేము ఇల్లు కొనుగోలు చేయాలి, మాకు మంచి జరగాలి, మేము కోరుకున్నది ఖచ్చితంగా మాకు జరిగేలాగా చూడమని మన ఇష్టదైవంతో పాటు ప్రకృతి మాతను కూడా మనం చక్కగా తలుచుకొని నమస్కరించుకోవాలి. ఇలా గనుక చేసుకొని మనం ఆ గుడి ప్రాంగణంలో ఆ మందార ఆకును వదిలేసి వస్తే ఆ ఆవాలను పిచ్చుకలు, మూగ జీవాలు స్వీకరిస్తాయి. ఖచ్చితంగా వాటిని స్వీకరిస్తాయి. అలా తీసుకున్నప్పుడు ప్రకృతితో పాటు దైవానుగ్రహంతో పాటు మూగజీవాల యొక్క అనుగ్రహం కూడా మనకు కలిగి మనకు మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. మన కోరిక తీరడానికి అవకాశం ఉంటుంది. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఈ అమావాస్య తిథి రోజున మనము పాటించినట్లయితే మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. మనం ఏదైతే కోరుకుంటున్నామో అది కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక అందరూ కూడా అమావాస్య రోజు మందార ఆకుతో ఈ పరిహారాన్ని చేసుకోండి. తప్పకుండా భూములు, ఇల్లు కొంటారు. ఈ అమావాస్య తిథి చాలా గొప్ప తిథి. ఈరోజు ఎటువంటి పరిహారం చేసినా సిద్ధింపబడుతుంది. చాలామంది ఇంటిని లేదా ఇళ్ల స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా కొనలేరు. కొంతమంది దగ్గర చేతిలో డబ్బులు ఉన్నా ఇల్లు, భూములు కొనలేరు. ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు. మరి కొంతమంది దగ్గర ధనం ఉండదు. సరిపడా ధనం లేక భూములు కొనలేక బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడూ కిరాయి ఇళ్లల్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మనము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము లేదా భూములు కొనుక్కుంటాము అని ఎదురు చూస్తూ ఉంటారు. మనిషి అన్నాక అందరికీ కోరికలు ఉంటాయి. సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ భూములు కొనుక్కోలేక, ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు.
కానీ ఎంత పెద్ద కష్టపడినా పొలాలు కొనలేరు. ఇలా భూములు, ఇల్లు, పొలాలు, ఇళ్ల స్థలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా చక్కగా ఈ అమావాస్య రోజు మందార ఆకుతో చిన్న పరిహారం చేసి చూడండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీరే ఆశ్చర్యపడే అంతలాగా ఫలితాలు వస్తాయి. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజు మీరు నమ్మకంగా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వలన గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి. తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి 3 రోజుల్లో ఫలితం వస్తుంది. మరికొంతమందికి వారం రోజుల్లో, ఇంకొంతమందికి నెల రోజుల్లో ఫలితం వస్తుంది. ఎప్పటికైనా సరే ఫలితం వస్తుంది. మీరు ఎంత శ్రద్ధగా పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి భూములు, ఇల్లు కొనుక్కుని ఆనందంగా సుఖంగా జీవించండి. అమావాస్య రోజు కుదిరితే ఈ 2 పరిహారాలు చేయండి. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందండి. సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించండి. ఇక ఈ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసానికి ముందు వచ్చే అమావాస్య గనుక ఈ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది. కానీ దేని శక్తి దానికి ఉంటుంది. అమావాస్య రోజు భూమిపైన ఎన్నో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. అందుకే అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అమావాస్య రోజు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ధరిస్తే ఏమవుతుందంటే చెడు శక్తి ఈరోజు ఎక్కువగా ఉంటుంది కదా, ఆ చెడుకు అట్రాక్ట్ అవుతాం. ఆ చెడు శక్తి వలన మనకు తెలియకుండానే మనం చేయకూడని పనులు చేసేస్తూ ఉంటాము. తర్వాత అరే ఏంటి ఇలా చేసేసాను అని ఎంతో బాధపడుతూ ఉంటాం. అందుకే అమావాస్య రోజు నల్లటి రంగు దుస్తులు ధరించకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే అమావాస్య రోజు పెళ్ళిళ్ళు, అక్షరాభ్యాసము ఇలా ఎటువంటి ఫంక్షన్లు, శుభకార్యాలు చేయకూడదు. అలాగే అమావాస్య రోజు స్నానం చేయకుండా మురికిగా ఉండకూడదు. అంతేకాదు అమావాస్య రోజు రాత్రి సమయంలో మర్రి చెట్ల దగ్గరకు వెళ్ళకూడదు. 3 లేదా 4 రోడ్లు కలిసే చోటకు, నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాలకు కూడా వెళ్ళకూడదు. దుష్టశక్తులు ఆవహిస్తాయి. ఈ అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ప్రత్యేకంగా సాయిబాబాను పూజించి పాలతో చేసిన ఏదైనా స్వీట్లను నైవేద్యంగా పెట్టండి. ఇలా మీకు నచ్చితే సాయిబాబాను పూజించుకోండి. లేదు మేము సాయిబాబాను పూజించము అనుకునేవారు చక్కగా లక్ష్మీదేవిని పూజించుకోండి. అమ్మవారికి కూడా పాలతో చేసిన తీపి పదార్థాలను నివేదన చేయండి. లేదంటే దానిమ్మ పండు గింజలను నివేదన చేయండి. ఇలా ఈ గురువారం అమావాస్య రోజు మీ ఇష్టాన్ని బట్టి లక్ష్మీదేవిని కానీ బాబాను కానీ పూజించుకుంటే చెడు శక్తులు మీ దగ్గరకు రాలేవు. ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజు ఒక ఆకును మాత్రం ఖచ్చితంగా తినాలి. అలా తింటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఆషాఢ అమావాస్య వరకు మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మీరు దృఢంగా ఆరోగ్యంగా ఉంటారు. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ ఆకు ఏమిటంటే మునగాకు. అవును, ఈ ఆషాఢ అమావాస్య రోజు లేత మునగాకును కోసుకొచ్చుకొని దానిని ఫ్రైలా చేసుకొని తిన్నా, లేదా పప్పులో వేసుకొని తిన్నా, లేదా మునగాకుతో పచ్చడి చేసుకొని తిన్నా, బంగాళాదుంప కూరల్లో కలుపుకొని తిన్నా, మునగాకు పొడి చేసుకొని తిన్నా, ఇలా ఏ విధంగా తిన్నా కూడా చాలా మంచిది. ఏ రూపంలో తిన్నా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇడ్లీ, అట్లు ఇలా టిఫిన్లలోకి చట్నీ చేస్తారు కదా, ఆ చట్నీల్లో కూడా మునగాకును కలపవచ్చు. ఎందుకంటే మునగాకు చాలా బలం. మునగాకు మీ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఆషాఢ అమావాస్య రోజు మునగాకును తింటారో వారికి 1 జన్మల పుణ్యం కలుగుతుంది. సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది అని శాస్త్రాల్లో ఉంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా మునగాకును ఏదో ఒక రూపంలో తినండి. అలా తినటం వలన సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలు, సమస్యలు పోతాయి. అంతేకాదు మునగాకును తినటం వలన మీ జాతకంలో ఉండే అనేక రకాల దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. అటు ఆరోగ్యపరంగా, ఇటు ఆధ్యాత్మిక పరంగా అన్ని విధాలుగా కూడా మునగాకు మీకు మంచిని తెచ్చిపెడుతుంది. అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మునగాకును తినండి. మనం తరచుగా మునక్కాయలను వంటల్లో వాడుతూ ఉంటాం. కానీ ఆ చెట్టు మనకు అందించే అసలైన నిధి దాని ఆకులలోనే దాగి ఉంది. ఇది కేవలం ఒక ఆకుకూర కాదు, ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక సూపర్ ఫుడ్ మరియు ఆరోగ్య గని. మునగాకును ప్రకృతి యొక్క మల్టీ విటమిన్ అని పిలవవచ్చు. ఎందుకంటే కొన్ని సాధారణ ఆహార పదార్థాలతో పోలిస్తే
దీనిలోని పోషకాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. దీనిలో నారింజ పండ్ల కన్నా 7 రెట్ల ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. క్యారెట్లలో కన్నా 4 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. అరటి పండ్ల కన్నా 3 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది. పెరుగులో కన్నా 2 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. బాదం కన్నా 3 రెట్లు ఎక్కువ విటమిన్ ఇ ఉంటుంది. ఈ పోషకాలన్నీ మన ఆరోగ్యాన్ని అనేక విధాలుగా కాపాడుతాయి. మునగాకు సుమారు 300 రకాల వ్యాధులను నివారించగలదని పోషకాహార నిపుణులు చెప్తూ ఉన్నారు. దీనిలోని 46 రకాల యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడుతూ ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుంది. దీనిలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళలకు ఇది చాలా అవసరం. మునగాకులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను నివారిస్తుంది మరియు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. మహిళలకు ఇది ఒక వరం లాంటిది. నెలసరి నొప్పులను తగ్గించటము, మోనోఫాజ్ సమస్యలకు సహాయపడటం మరియు గర్భధారణ సమయంలో పోషకాలను అందించటంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వలన ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. మునగాకు సూప్ తాగటం ద్వారా రక్తపోటును సహజంగా అదుపులో ఉంచుకోవచ్చు. ఇన్ని పోషకాలు ఉన్న మునగాకు మనకు ఈ టైంలోనే ఎక్కువగా లభ్యమవుతుంది. అందుకే ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా మునగాకును తినమని పెద్దలు చెప్పారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఆషాఢ అమావాస్య రోజు మునగాకును ఏదో ఒక రూపంలో తినండి. అంటే మునగాకు కూరను ఫ్రై చేసుకుని తినవచ్చు, లేదా పప్పులో వేసుకొని తినవచ్చు, లేదా పెసరపప్పు కలిపి వండుకొని తినవచ్చు, లేదా బంగాళాదుంపలో కలిపి తినవచ్చు, పచ్చడి చేసుకుని తినవచ్చు, లేదా మునగాకు పొడి చేసుకుని తినవచ్చు, లేదా పల్లీ చట్నీలో కలుపుకోవచ్చు. ఇలా ఏదో ఒక విధంగా మీరు కూడా ఆషాఢ అమావాస్య రోజు మునగాకు తిని శుభ ఫలితాలను పొంది ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.